పని లేదు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలు ఎత్తినాం, బోనాలు ఎత్తినాం, ఎక్కడికక్కడ నిరాహార దీక్ష టెంట్లలో కూర్చున్నాం, నొల్లి వేసినాం, అరెస్ట్ అయినాం, అన్ని చేసినాం ఆడవాళ్ళం. తర్వాత తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మా ఆడబిడ్డలందరూ కూడా కష్టపడ్డారని చెప్పి బతుకమ్మ చీరలు వేసుకొని మనం గౌరవించుకున్నారు. బోనాలను రాష్ట్ర పండుగ చేసి మనల్ని గౌరవించుకున్నారు, బతుకమ్మని రాష్ట్ర పండుగ చేసి మనం గౌరవించుకున్నారు. రంజాన్ కి తోపా అని చెప్పి చీరలు ఇచ్చిరు, క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చిరు. ఇప్పుడు మన కర్మగాలి 10 ఏళ్ళైనా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఉందా బతుకమ్మ చీర? గుళ్ళైపోయిన గాయక్. క్రిస్మస్ తోపా, రంజాన్ తోపా అన్ని మాయం. అంతేకాదు, అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి, ఒక కూలి తల్లి నెలకు 1000 రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటకు పోయి పనిచేయలేరు, వాళ్ళు బాగుండాలని చెప్పి ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన ఇస్తుందా? కంప్లీట్ గా బంద్ పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చినాం మనం. అప్పుడు అంతకుముందు ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడన్నా ఆడపిల్లలు గర్భవతులుంటే వాళ్ళకి చూపించండి అని చెప్పి చెప్పినాం. తీసుకుపోయి హాస్పిటల్లో చూపించి డెలివరీ చేసి ఇంటికాడ తీసిపోయాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం పెడితే అమెరికాలో కూడా లేదు అసలు ప్రోగ్రామ్. డెలివరీ అయితే మళ్ళీ ఇంటి దగ్గర తీసిపోయే ప్రోగ్రామ్ కేవలం తెలంగాణలో ఉందని గర్వంగా చెప్పుకున్నాం మనం అందరికి. కానీ ఇవాళ ఉన్న ఆ ప్రోగ్రామ్, జరుగుతున్న ఆ కార్యక్రమం మీరు ఒక్కసారి ఆలోచించారు. అదేవిధంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది. 2500 రూపాయలు ఇస్తామన్నారు అందరికి. వచ్చినా మమ్మీ చేతులు చెప్తారు వచ్చినా? మీరు మల్లాపూర్లో స్పెషల్ వచ్చినాయి కదా, మరి 2500 అన్నారు. ఇక మా ఆడపిల్లలు చాలా మంది ఇక్కడ కాలేజ్ వైపు పిల్లలు ఉన్నారు. స్కూటీకి వచ్చాయా? ఎవరికైనా స్కూటీకి వచ్చాయా? ఇక ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాము, 2500 ఇస్తాము, 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళకు 4000 ఇస్తామన్నారు. వచ్చాక 4000 ఏం రాలే. మరి అడుగుదామా వద్దా? అడుగుదామా వద్దా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ సర్కార్ వచ్చి సంవత్సరం దాటి మనం కూడా టైం ఇచ్చాం. కాంతి సంవత్సరం కానీ, సంవత్సరం మీద 3 నెలలు కానీ టైం ఇచ్చాం. అయిపోయింది. ఇప్పుడు అడగాలన్నా వద్దా? ఎందుకంటే పోయిన సంవత్సరంలో 15 నెలలలో మనకు షాదీ ముబారక్ కార్యక్రమాలు జరిగి పెళ్లి చేసుకున్నాం. కానీ పోయిన సంవత్సరంలో పెళ్ళైన వాళ్ళందరూ ఏమనుకున్నారు, కేసీఆర్ సార్ అయితే 4 లక్షల రూపాయలు ఇస్తుండ్రు, ఈ కాంగ్రెస్ సర్కార్ వస్తే తులం బంగారం కూడా వస్తుంది అనుకున్నాం. కానీ ఏదో అంటారు కదా, అక్కడ పునర్వైన అంతేనాక ఏదో దానికి ఆశపడితే ఏదో అయినట్టు ఆయనకి అన్ని కూడా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఆ తులం బంగారం కోసం అడుగుదామా వద్దా? అడగాల్సిందేనా? మన గడ్డ ఎట్లాంటి గడ్డ? తెలంగాణ గడ్డ అడిగేటటువంటి గడ్డ. వీర నారి రుద్రమదేవి దగ్గర నుంచి మొదలు పెడితే, సాక లైలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరు కూడా భయపడడం, ఎవరు కూడా భయపడడం. ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మహిళా దినోత్సవం అప్పుడు మల్లాపూర్ రావడం నా అదృష్టం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టం. ఒకసారి దేవేంద్ర రెడ్డి అన్న ఎన్నికలలో వచ్చినప్పుడు మీరు నా మాట రాసి దేవేంద్ర అన్నని గెలిపించారు. తర్వాత ఆయన కూడా మంచిగా కష్టపడి పనిచేసిండు. కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి కూడా బాగా చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలే మళ్ళీ ఇంకా చేసుకుందాం, కలుద్దాం, వీలైతే బతుకమ్మ కూడా కలుద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మరి అలా సమాజీ సీనన్న మా ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ వాళ్ళు చీరలు ఇస్తలేరు, నేనైతే మహిళా దినోత్సవానికి చీరలు ఇస్తా అని చెప్పి ఆయన పెద్ద మనసుతోని